ఇలా గుడికి పైసలు ఇస్తామా, బడికి పైసలు ఇస్తామంటే ప్రభుత్వం నీది నాది, ప్రభుత్వం లేదుడా. గుళ్ళు కట్టాల్సింది మీరే, బళ్ళు కట్టాల్సింది మీరే. గుళ్ళు కట్టినా బడి కట్టినా కరీంనగర్ ప్రజలకు తెలుసు. రా, మీ అయ్య కొండగట్టుకు పైసలు ఇస్తాడు, రమ్మని చెప్పాడు, కలిసి ప్రమాణం చేయమని చెప్పు. ఎన్ని పైసలు ఇస్తాడు, ఎన్ని ఇచ్చిండు? వేములవాడలో నేనే పెళ్లి చేసుకున్నా, నేను పెళ్లి చేసుకున్న కూడా అభివృద్ధి అయినా సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు. ఏం మీకు ఇచ్చిండు? ఇక్కడ పైసలు మొత్తం డైవర్ట్ చేస్తే మేము ఆపినాం. రమ్మని కొండగట్టు మీ అయ్యా రమ్మని చెప్పాడికి, వేములవాడ రమ్మని చెప్పు, ప్రమాణం చేయమని చెప్పు. చలో చర్చకు సిద్ధం. ఇలా కొండగట్టును వేములవాడను ప్రసాదం స్కీమ్ కింద నేను తీసుకొస్తా అంటే కనీసం అప్రూవల్ చేయాలి. 3 సంవత్సరాలు మొత్తుకున్నా, చేయలేరు అభివృద్ధి. కొండగట్టును రామాయణ సర్క్యూట్ కింద తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానా, అప్రూవల్ ఇవ్వలే. మాకు అప్రూవల్ ఇవ్వరా, మమ్మల్ని చేయనియరా, మీరు నిధులిస్తాను ఇయ్యరా. సంవత్సరం 100 కోట్లు ఇస్తాను. ఎన్ని కోట్లు ఇచ్చిండు వేములవాడకు? కొండగట్టుకు పోయి పూజలు చేస్తే నిధులిస్తున్నారు. ఎన్ని నిధులు ఇచ్చారు? ఇవాళ ఎన్ని దేవాలయాలకు అభివృద్ధి చేసారు మీరు? ఇలా ఈ కరీంనగర్ చూడరు, కరీంనగర్ ప్రజలు చూడాలి. మసీదుల చుట్టూ పరదలు కట్టిర్రు, ఏం తెలవంటే కట్టిర్రు. నేను ఎందుకు ఇష్టం అంటలేను, వీళ్ళ కుళ్ళుతని చెప్తా. ఆయన ఆ మసీదుల చుట్టూ పరదలు కట్టి ఇలా ఒక్కొక్క మసీదుని అభివృద్ధి చేశారు. మేము వద్దంటలేదు, దానికి మీ ఇష్టం. కరీంనగర్లో కానీ కరీంనగర్ పార్లమెంట్ మసీదులు ఎట్లా అభివృద్ధి చెందినాయి? మసీదులు అది మొత్తం ఎందుకు ఎట్లా అధునీకరించారు? ఇవాళ దేవాలయాల పరిస్థితి ఏంది? ధూపదీప నైవేద్యాలను దేవాలయాలను కనీసం అభివృద్ధి చేశారా మీరు? ఏ దేవాలయానికైనా ప్రత్యేక నిధులు ఇచ్చిరా? దేవాలయాల ద్వారా ఉండిని ఏం చేస్తున్నారు ఇవాళ మీరు? వాళ్ళ మసీదులు ఎట్లా మొత్తం ఆధునీకరించారు? ఇవాళ చిన్నగా ఉన్న మసీదు ఎట్లా పెద్దగా అయిపోయినాయి? వాళ్ళ ఏం తర్వాత చుట్టూ పడదలు కట్టి మొత్తం మసీదులను అభివృద్ధి చేశారు. ఇవాళ అది ఎవరు తెలియదు. ఇంకా చూడరు పోయి ఇలా కరీంనగర్ అప్పీల్ చేస్తున్నాను. ఇలా నేను అభివృద్ధి మాట్లాడినా, ఇలా మతం గురించి మాట్లాడు కేసీఆర్ కొడుకు మాట్లాడతా, అది కూడా మాట్లాడతా. ఇవాళ మసీదులు ఎట్లా అభివృద్ధి చెందినాయి, దేవాలయాలు ఎందుకు అభివృద్ధి చెందలేవు? వేములవాడ రాయస్వామి ఏం పాపం చేసిండు? ఇవాళ కొండగట్టు అంజన స్వామి ఏం పాపం చేసిండు? అక్కడ భక్తులు ఏం పాపం చేసిరు? ఇవాళ హనుమాన్ జయంతి కనీస సౌకర్యాలు ఉన్నాయి, శివరాత్రి కనీస సౌకర్యాలు ఉన్నాయి. మూర్ఖుడా, సిగ్గుడా, నీ నోరా మోరా యాదగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపార దృక్పథంతో మాట్లాడిన నోరునిది. నువ్వా హిందుత్వం గురించి మాట్లాడేది? ఎస్, బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. బొట్టు పెట్టుకునే హిందువులు, బొట్టు పెట్టుకునే హిందువులు. కానీ బొట్టు పెట్టుకొని నీలాగా నటించే నాస్తికులు హిందువులు కాదు. నువ్వు నాస్తికునివే, ఇక్కడ మేధావి నాస్తికుడే, నువ్వు నాస్తికునివే.